అద్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేన అహం ఇష్టస్యామితి మే మతిః. ధర్మయుక్తమైన మన సంవాద రూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువారు జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సహ అపి ముక్తశుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధ ఆదరములు కలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మానవుడు ఈ గీతాశాస్త్రము వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించి వారు పొందు ఉత్తమ లోకములను పొందుతాడు. కచ్చిదేతత్శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కశ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. అర్జున, ఈ గీతాశాస్త్రమును నీవు ఏకాగ్ర చిత్తముతో వింటివా? ఓ రఘునందన, అజ్ఞానజనితమైన నీ మోహము పూర్తిగా నశించినదా? అర్జున ఉవాచ నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ, నీ కృపచేత నా మోహము పూర్తిగా తొలగినది, స్మృతిని పొందితిని, ఇప్పుడు సంశయరహితునైతిని కనుక నీ ఆజ్ఞను శిరస తలదాల్చెదను. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలుకుతున్నాడు, ఈ విధముగా శ్రీ వాసుదేవునకును మహాత్ముడైన అర్జునుకును మధ్య జరిగిన సంవాదమును వింటిని. అది అద్భుతమైనది, తనువును పులకింపచేయునది. వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతత్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. వేదవ్యాస కృప వలన దివ్య దృష్టిని పొందినవాడనై పరమ గోప్యమైన ఈ యోగమును యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అర్జునులకు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వింటిని. రాజన్ సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానునకును అర్జునకును మధ్య జరిగిన గోప్యమైన ఈ సంవాదము పుణ్యప్రదమైనది, అత్యద్భుతమైనది. ఈ సంవాదమును అనుక్షణము పదే పదే స్మరిస్తూ నేను నిరంతరము ఆనందమున ఊలలాడుచున్నాను. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ రాజా, అత్యంత విలక్షణము, పరమ అద్భుతము, అపూర్వము అయిన ఆ శ్రీహరి రూపమును పదే పదే స్మరిస్తూ నేను పొందుచున్న సంభ్రమ ఆశ్చర్యములకు అవధియే లేదు. తత్ప్రభావమున మళ్ళీ మళ్ళీ హర్ష ఉల్లాసములతో పులకితగాత్రుడను అగుచున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుద్ధరః తత్ర శ్రీవిజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ. రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు, గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపదలు, సర్వ విజయములను, సకల ఐశ్వర్యములను, సుస్థిరమైన నీతియు ఉండును అని నా నిశ్చిత అభిప్రాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధముగా భగవద్గీత, ఉపనిషత్తుల మరియు బ్రహ్మ విద్య, యోగశాస్త్రము
అనే శ్రీ కృష్ణార్జున సంవాదం అనే మోక్ష సన్యాస యోగం అనే 18వ అధ్యాయము సంపూర్ణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం భగవద్గీత 1వ అధ్యాయం. అర్జున విషాదయోగం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుస్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, సంజయ, యుద్ధ సన్నద్ధురై ధర్మక్షేత్రమున కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి? ఓం నమో భగవతే వాసుదేవాయ.